బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సీత కొత్త చీఫ్గా అవతరించింది. కాంతారా క్లాన్కి సీత అయితే చీఫ్గా మారింది. నిజంగా హౌస్కి సంబంధించి ఆటలో పర్ఫెక్ట్గా అంటే అటు మైండ్తో కావచ్చు, ఇటు హార్ట్తో కావచ్చు, అటు ఫిజికల్ టాస్కుల్లో కావచ్చు, ప్రాణం పెట్టి ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా సీత అనే చెప్పాలి. నిజంగా హౌస్లో ఆమె సీత కాదు చీత అనే చెప్పాలి. ఎందుకంటే ఒక చిరుత పులిలాగా ఆమె ఆట అయితే ఆడుతూ ఉందన్నమాట. అంతే మంచిగా అందరితో కూడా కలిసి బాండింగ్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. అందుకే చివరి వరకు కూడా సీత ఫోటోని అయితే ఎవరు తీసేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆటపరంగా, మాటపరంగా, అలాగే మనసు పరంగా కూడా సీతనే అందరికీ బెస్ట్ చీఫ్ అనే ఒక అభిప్రాయం అయితే ఏర్పడిందనమాట. ఎందుకంటే సీతతో ఎవరికి గొడవలు లేవు, అందుకే ఎవరు కూడా సీత ఫోటోని తీయడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు సోనియా అంటే అటు విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే సీత కావచ్చు, లేకపోతే ప్రేరణకు కావచ్చు, యష్మికి కావచ్చు, వీళ్ళందరికీ పడదు. ఇక మనకి చూసుకున్నట్లయితే నాగమణికంట అంటే దాదాపు హౌస్లో ఎవరికి నాగమణికంట అంటే పడదు, పృథ్వీ అంటే పడదు, ఆదిత్య ఓం అంటే పడదు. ఇలా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎవరో ఒకళ్ళో ఇద్దరితో కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. కానీ అజాత శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే బిగ్ బాస్ హౌస్లో అది సీత అనే చెప్పాలి. అందుకే ఆవిడ చీఫ్గా కూడా అవతరించింది. ఇప్పటి వరకు ఈ 3 వారాలు తను పెట్టిన ఎఫర్ట్స్కి, తను పెట్టిన ఆటకి, తను ఆడిన ఆటకి కూడా న్యాయం జరిగిందనే చెప్పాలి. ఒక గుర్తింపు లభించిందనే చెప్పాలి. ఏదైతే ఆ గుడ్లు టాస్క్ జరిగినప్పుడు ఆ రెడ్ ఎగ్ తీసుకెళ్ళి సోనియాకి ఇచ్చినప్పుడు సీత అయితే ఎక్కువ బాధపడింది కూడా మనకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే బాగా ఆడింది సీత అని చెప్పి ఎగ్ తీసుకెళ్ళి సోనియాకి ఇచ్చినప్పుడు ఆమె బాగా ఫీల్ అయింది. ఒకవేళ ఆ టాస్క్ ఫెయిల్ అవటమే ఇప్పుడు సీతకు కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే అంటే మనకి ఒకసారి ఏదన్నా బ్యాడ్ జరిగినా కానీ అది మన మంచిగా అనుకుంటే ఆ తర్వాత నిజంగా గుడ్ జరుగుతుంది అన్నట్లుగా ఇప్పుడు సీత విషయంలో అయితే అదే జరిగిందనమాట. అప్పుడు ఎంతో బాధపడింది, ఎంతో ఫీల్ అయిపోయింది. అది ఇప్పుడు హౌస్ అందరూ కలిసి ఆమెని చీఫ్గా ఎన్నుకున్నారు. ఎలాంటి టాస్కులు లేకుండా ఆమె మంచితనాన్నే ఆమెకి చీఫ్గా అయ్యేలాగా చేసింది అనమాట. అయితే ఇక్కడ సీత మాత్రం కొంచెం రిస్క్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అనమాట కొంచెం. ఎందుకంటే మంచితనానికి, అతి మంచితనానికి పోయి తన అన్నమాట మీద తానే నిలబడాలి అని చెప్పి, అంటే అది మంచి విషయం నిజంగా. కానీ ఆ మంచే ఆమెకి చెడు చేసేలాగా కనిపిస్తోంది. హౌస్లో ఉన్న వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సీత ఇప్పుడు ఏదైతే ఆ చీఫ్ని ఎలిమినేట్ చేసే టైంలో నైనిక ఫోటోని తీసినప్పుడు నైనిక ఎంత ఫీల్ అయిందో మనం చూసాం. ఎందుకంటే అయితే ముందు యష్మిని తీసేస్తున్నప్పుడు ఆల్రెడీ ఒకసారి నువ్వు చీఫ్ అయి ఉన్నావు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఒక పాయింట్ ఏదైతే చెప్పిందో అదే పాయింట్ మీద స్టాండ్ అయ్యి నైనిక ఫోటోని కూడా తీసేసింది. యాక్చువల్గా నైనిక కొంచెం స్పోర్టివ్గా తీసుకుంటుందేమో అనుకుంటే నైనిక చాలా ఫీల్ అయిపోయింది. కొన్ని మాటలు కూడా అనేసింది అనమాట. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి, నేను కూడా అలాగే ఉండాలి అని చెప్పి. అయితే చివరికి ఆమె హ్యామర్ తీసుకున్నప్పుడు సీతకి ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే సీత అక్కడ చీఫ్ అయ్యే పరిస్థితి అయితే ఉండేది కాదు. అంతేకాకుండా ఇప్పుడు ఈమె మంచితనం ఒకటి, ఈమె ఇప్పుడు చీఫ్ అవ్వటం ఒకటి, హౌస్లో ఖచ్చితంగా సీతకి శత్రువులు ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు అతి మంచితనం అయితే పనికిరాదు. అది ఆడియన్స్కి నచ్చుతుంది కానీ గేమ్లో సర్వైవ్ అవ్వడానికి మాత్రం అతి మంచితనం పనికిరాదనమాట. ఎప్పుడైతే ఇప్పుడు చీఫ్ చేసిన టాస్క్ లాంటి టాస్క్లు అయితే వస్తూనే ఉంటాయి హౌస్లో, కాబట్టి సీత ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్గా సీత గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆమె నిజంగానే చీత అనే చెప్పాలి. అంత అద్భుతంగా ఆడుతోంది, అంత మంచిగా ఫైట్ చేస్తోంది. తాను అనుకున్న మాట నిజమని తాను నమ్మితే కనుక అదే మాట మీద స్టాండ్ తీసుకొని నిలబడింది. అదే విషయాన్ని తన సొంత ఫ్రెండ్ అయిన నైనికాని కూడా చీఫ్ రేస్లోంచి ఎలిమినేట్ చేస్తున్నప్పుడు కూడా అదే మాట చెప్పిందనమాట. నేను అన్న మాట మీద నేను నిలబడకపోతే నేను మంచి అంటే నేనే నా మాట నేను వెనక్కి తీసుకున్నట్లు ఉంటుంది. అందుకే నేను ప్రేరణకి నాకు ఒక టఫ్ కాంపిటీషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే అంటే ఫెయిర్ ఛాన్స్ అనేది ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అందుకే నైనిక ఫోటోని అయితే ఎలిమినేట్ చేస్తున్నానని చెప్పిందనమాట. సీత మంచితనమే, కానీ ఆ మంచితనమే ఆమెకి శ్రీరామ రక్ష అయితే బాగానే ఉంటుంది. కానీ అది కొంచెం నెగిటివ్ అయ్యే కోణాలు కూడా ఉన్నాయన్నమాట, ఆస్కారం కూడా ఉంది. కాబట్టి సీత ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండి ప్రతిసారి మనసుతో కాకుండా అప్పుడప్పుడు బ్రెయిన్ పెట్టి ఆడితే కూడా బాగుంటుందనే అటువంటి అభిప్రాయాలు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాకైతే సీత కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే స్టార్ట్ అయిందని అనిపిస్తోంది. మరి సీత చీఫ్ కావడం, అలాగే సీత నిజంగానే అతి మంచితనానికి పోతుందని మీకు కూడా అనిపిస్తే కనుక మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.